విశాఖ ఆర్కే బీచ్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుక నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర పేరిట నిర్వహిస్తున్న సన్నాహక కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్లు గణబాబు, వేపాడ చిరంజీవి ప్రారంభించారు. వచ్చే నెల 21న ప్రపంచ యోగాంధ్ర దినోత్సవ వేడుకను విశాఖలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ పాల్గొననున్నారని, ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓకే ఓకే రెడీ గట్టిగా క్లాస్ కొట్టాలి అందరూ గట్టిగా క్లాస్ కొట్టాలి రిలీజ్ నెక్స్ట్ అలసట ఉండదు. ఇప్పుడు ఉండేటువంటి మానసిక ఒత్తిళ్లు అన్ని ఫీల్డ్స్ లో ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఇంకా అది బలీయమైంది. ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడికి డాక్టర్లు కూడా వైద్యం లేదని అంటున్నటువంటి తరుణంలో యోగా అనేటువంటిది మనసుని ఆధీనంలో తీసుకుని వచ్చి మనం డెఫినెట్ గా మనల్ని కంట్రోల్ చేస్తూ మనం ఆనందంగా ఉండడానికి దోహదపడుతుంది. కాబట్టి అలాంటి స్ట్రెస్ రిలీఫ్ కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, ఆనందంగా ఉండడానికి సంబంధించినటువంటి యోగాని ప్రమోట్ చేసేటువంటి అవకాశం మన ఆంధ్రప్రదేశ్ కి, ముఖ్యంగా మన విశాఖపట్నానికి రావడం అదృష్టంగా భావిస్తూ దాన్ని డెఫినెట్ గా సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత మీడియా మిత్రులతో పాటు ప్రజలందరికీ ఉందని చెప్పి తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నిత్యం యోగా చేస్తుంటారు, అందుకని వారికి అలసట ఉండదు. ఈ యోగా దినోత్సవం అనేది జూన్ 21వ తారీఖు మన విశాఖపట్నం వేదిక జరగబోతున్నది. గౌరవ ప్రధానమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ నెల రోజులు యాక్టివిటీస్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాము. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రోజు జరగబోయే కార్యక్రమంలో మనం ఒక రికార్డ్ సాధించాలని గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కువ మంది